హలో, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చి బీట్రూట్ హల్వాతో నా వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ తురిమి పెట్టేసుకున్నాను బీట్రూట్ని చక్కగా. సో ఇప్పుడు వచ్చేసి గీ వేసుకొని, దీనికైతే ఏ హల్వాకైనా మనకు గీ పడుతుంది కదండి. గీ వేసుకొని మంచిగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ అంతా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అందరూ యాజ్ యూజువల్ చేసేదే, బట్ నేను బెల్లంతో చేస్తున్నానండి. షుగర్తో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే షుగర్ పెద్దగా నచ్చదు కాబట్టి నేను బెల్లంతో చేసుకుంటున్నాను. బాగా మగ్గిన తర్వాత ఇలా మూత పెట్టేసి మంచిగా మగ్గించుకొని పాలు కూడా పోసాను. పాలు కూడా పోసేసి పాలు పోసాక కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత జాగీరి వేసుకోవాలి. జాగీరి పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. యాక్చువల్లీ ఏంట్రా అంటే నేను ఇలా బీట్రూట్ హల్వా చేసుకుందాము అనుకొని అంతా మొత్తం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. అప్పుడు ఏంట్రా అంటే ఇంకా నాకు అనుకోకుండా యాక్సిడెంటల్గా నేను ట్రావెలింగ్ చేయాల్సి వచ్చా. ఎక్కడికి ఏమి అనేది కూడా చెప్తానండి. అంటే ఉన్నట్లుండి అనుకున్నాను అనమాట, నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి. మా ఇంట్లో వాళ్ళు ఏదో పని మీద, పర్సనల్ పని మీద వెళ్తున్నారనమాట. సో అందుకని ఎందుకో నాకు కూడా అంటే నాకు నచ్చిన ప్లేస్ అది. నేను ఇన్ని సంవత్సరాలలో చాలా ఊర్లు చూశాను, బట్ నాకు బాగా నచ్చిన ఊరు అనమాట అది. సో అందువల్ల ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇంకా నేను కూడా గబ్బ 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 అసలు తలకంతా ఆయిల్ పెట్టేసుకోండానండి. అయినా కూడా నో ప్రాబ్లం, అసలు ఏం అవసరం లేదు. మనకు నచ్చిన ప్లేస్ అంటే ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాం కదా. గబ్బ గబ్బగా వితిన్ మినిట్స్లో ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. ప్యాక్ చేసేసుకొని తలంతా కొంచెం ఆయిల్ అంతా పెట్టుకున్న మొత్తం బాత్ చేసేసి అట్లట్లే అంటే అప్పుడు పెట్టుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ అయింది, అయినా నో ప్రాబ్లం అని బాత్ చేసేసాను. చేసేసి బయలుదేరామన్నమాట. ఎంత బాగుందంటే క్లైమేట్ అంది నెక్స్ట్ లెవెల్ క్లైమేట్ ఉండదన్నమాట. అద్భుతంగా ఉండదు. సో బస్ బుక్ చేసుకున్నాం అనమాట. వెదర్ అయితే భలే ఉండే. నాకైతే ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు ఇంత వెదర్ ఉండాలి, వాన కూడా ఉండాలండి. వాన కూడా ఉంటేనే నాకు భలే ఇష్టం. లాంగ్ డ్రైవ్స్ చేస్తా, వాన ప్లస్ ప్లెజెంట్ క్లైమేట్ ఉంటే నాకు ట్రావెల్ చేయడం భలే ఇష్టంగా ఉంటుంది. చూడండి ఆడ ఏదో మూవీ పోతుంది, బట్ నేను ఆ మూవీ ఏమీ చూడలేదండి. హ్యాపీగా వెదర్ ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే నేను అనుకున్నట్టుగానే వాన కూడా పడిపోయింది. ఇంకా చూడండి, ఆహ్లాదకరమైన వాతావరణం అంటే అదేనమాట. ఈ వానలో ఒక హోటల్ దగ్గర ఆపారనమాట. అందరూ దిగారు. కొంచెం ఇంకేమండి, మిరపకాయ బజ్జీలు ఎంజాయ్ చేయాలి కదండి. అంటే మిరపకాయ బజ్జీలు బయట పోయినప్పుడు తినకూడదు, ఇవన్నీ పక్కన పెట్టేయండి, చూడదు అని చెప్పేయాలి. ఎందుకంటే అట్మాస్ఫియర్కు నాకైతే తినాలనిపించింది. ప్లస్ వేడి వేడిగా ఇంత టీ అనమాట. ఏదో అంటారు కదండి, వేర్ దెర్ ఈజ్ ఎ ఫుడ్ దెర్ ఈజ్ ఎ లవ్ అని. సో అట్లా మనకేంట్రా అంటే ఆ ఫుడ్ని ఆ క్లైమేట్లో అలా ఎంజాయ్ చేయాలండి అని నాకు అనిపించింది అనమాట. సో అందుకని హ్యాపీగా వేడివేడిగా బజ్జీలు నెక్స్ట్ లెవెల్ ఉండేయండి. పచ్చడి వేసినాడు, అద్భుతంగా ఉండే. ఇంకా కొంచెం వేడివేడిగా కొంచెం టీ తాగేసాను అనమాట. చాలామంది ఇంకా ఇలాంటి బజ్జీలు అవి తింటే మనకు బాడీ వెయిట్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. ఐ థాట్ అబౌట్ లూజ్ వెయిట్ వన్స్ అని. బట్ ప్రెజెంట్ ఐ డోంట్ లైక్ లూజింగ్ అండి. నాకు ఇప్పట్లో అనిపిస్తుంది అనమాట. ఆ థాట్ అనుకున్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి క్లైమేట్లో అవన్నీ పక్కన పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేయాలా అని నా అభిప్రాయం అనమాట. ఎంత బాగుందంటే నేచరు అద్భుతంగా ఉండదు. ఇంతకు నేను ఏ ఊరు వెళ్తున్నాను చెప్పలేదు కదా, చెప్తానండి. సో మీరు ఇప్పుడు ఆ బస్ మీద చూసేసి ఉంటారులేండి ఆ ఊరి పేరు. సో సూపర్ అంటే సూపర్ క్లైమేట్, సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ అనమాట. వెదర్ సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది వెదరు. ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. బయట వెళ్తే మాత్రం శానిటైజర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కొంచెం మామూలుగా ఇంట్లో 3 గంటలు తాగుతాం టీ. టీ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, టీ మంచిగా ఉంది. కొంచెం అంటే బయట ఎప్పుడు బజ్జీలు బోండాలు తినను, బట్ అయినా ఇట్లా ఎప్పుడన్నా వచ్చినప్పుడు నో ప్రాబ్లం తినొచ్చు. అంటే
బయట వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. సో అలా అన్నీ బాగుంది, పచ్చడి అన్నీ బాగుంది, బజ్జీలకి వేసిన పచ్చడి అన్నీ బాగుంది. సో అదన్నమాట. ఊంచకు ఇంకా మా బస్సు స్టార్ట్ కాలేదు. టైం 6 అవుతుంది. 6కి 10 మినిట్స్ ఉంది. పాటికి ఎండ్ వస్తుంది చూడండి. సో సన్ను ఉండాడు. వాన బాగా పడింది, మళ్ళీ ఉంది వెదరు. కొంచెం సన్ను కూడా ఉండడు, అదేంటో ఎంతగా. అదన్నమాట. సో నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో వచ్చేసామండి. నా ఫేవరెట్ ప్లేస్ బెంగళూరు. నిజంగా అండి, నేను రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎంతగా ఫీల్ అయ్యానంటూ బెంగళూరుని వదిలి వచ్చేటప్పుడు నాకు అంత బాధేసింది. ఏదో కనెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఈ బెంగళూరుతో. అంత ఇష్టం అండి నాకు ఈ బెంగళూరు అంటే. ఇది ఇక్కడ ఉంటుందండి, ప్లెజెంట్గా ఉంటుందండి. ఈ ప్లెజెంట్ క్లైమేట్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందండి. అంటే మనకు ఇక్కడ నో నీడ్ ఫర్ అన్ ఏసీ ఇన్ బెంగళూరు అని ఒకే మాట చెప్పచ్చు. మనకు అసలు పనే ఉండదు ఏసీలతో. ఇంకా ఏమన్నా అంటే ఫ్యాన్లతో కూడా పని ఉండని రోజులు కూడా ఉంటాయి. అంత అద్భుతమైన క్లైమేట్ ఉంటుందన్నమాట ఈ బెంగళూరు. సో ఇంకా అక్కడ నుంచి దిగేసి ఇంకా కార్ ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోతున్నాము. ట్రాఫిక్ అయితే మస్తుందండి బాబు. 1 అవర్ 2 అవర్స్ పడుతుంది ట్రాఫిక్లోని. వర్షం పడిందా అశోక్? వర్షం పడింది ఇక్కడ. బర్సాత్ ఒక వారం సే నైట్లే వస్తుంది. అవునవును. ఇంకా రూమ్లో లగేజీ అంతా పెట్టేసి ఇంకా అప్పటికి 10:40 అయింది. చాలా వరకు మొత్తం అనమాట, అంటే క్లోజింగ్ టైం అనుకుంటా. మొత్తం అక్కడ స్టాఫ్ అంతా మొత్తం అక్కడ ఉండే చైర్స్ అంతా రిమూవ్ చేసేస్తున్నారనమాట. ఇంకా మేము ఇంకా ఇద్దరేమో ఉన్నారనమాట. సో ఇంకా జస్ట్ కొంచెం లైట్ టిఫిన్ ఆర్డర్ పెట్టుకొని ఏదో పెట్టుకున్నామండి. ఆనియన్ దోశ అనుకుంటా, చాలా బాగుంటాయి. గీ ఆనియన్ దోశ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. సో ఇంకా అది పెట్టుకొని తినేసామన్నమాట. నాకు తెలిసి ఇలా వేరే వాళ్ళ ట్రావెలింగ్స్ చూసినా, మనం ట్రావెల్ చేసినా ఏమవుతుందంటే కొంచెం ఏమంటారు, మన రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం డిస్కనెక్ట్ అవుతామండి. అది మనకు చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుందన్నమాట. మనం ఇలా చూడడం ద్వారా అయినా, మనం ఓన్గా ట్రావెల్ చేయడం ద్వారా అయినా మనము స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతాము. అంటే మనకంటూ మనం కొంచెం టైం ఇచ్చుకుంటాం అనమాట. అంటే టైం విత్ యువర్ సెల్ఫ్ అంటారు చూడండి, అట్లా మనకంటూ మనం టైం ఇచ్చుకున్నట్లు ఉంటుంది ట్రావెలింగ్స్ చూసినా లేకపోతే ట్రావెలింగ్స్ చేసినా అనమాట. సో ఇది కేవలం నా పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నానండి, వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నాకు తెలియదు కదా. అంటే అదేనండి మన అభిప్రాయం అది. కళ్ళంతా ఇదైపోతున్నాయి, కళ్ళు మొత్తము మంటలు వస్తున్నాయి అన్నమాట. సో అది ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. అక్కడ అరుపులు వినిపిస్తున్నాయి, అందుకే ఇట్లా వచ్చినాను హాల్లోకి. అదనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పడుకునేసి ఇంకా మార్నింగ్ అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? మళ్ళీ హలో అనమాట. ఎందుకంటే కొంచెం మార్నింగ్ కొంచెం టీ తెప్పించుకున్నాను. మనకు ఎర్లీ మార్నింగ్ టీ తాగందే మనకు, నా వ్లాగ్స్ చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఒక కప్పు టీ తాగేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకేంట్రా అంటే ఇక్కడ కొంచెం మనకు కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది కదా, టిఫిన్, అది ఎక్కడైనా ఉంటుంది. నాకు ఇట్లా ట్రావెలింగ్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఇట్ కెన్ హెల్ప్ అస్ చేంజ్ సమ్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ ఆర్ ఈవెన్ క్రియేటివ్ న్యూ ఫుడ్ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, కొత్త మనుషుల్ని కలుస్తాం, కొత్త ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం కదండి. ఈ భలే బెనిఫిట్స్ ఉంటాయండి ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు. మనకు ఏమంటారు, మనం చేంజ్ ఎక్కడెక్కడ చేసుకోగలుగుతాము అని కొంతమందిని చూసి కూడా వాళ్ళలో నుంచి మనం కొన్ని నేర్చుకునే ఉంటాయండి. అది
చెప్పేదానికి అవ్వట్లేదు కానీ కొన్ని ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్లో కానీ నేను చాలా ఊర్లలోకి వెళ్ళినప్పుడు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళల్లో నుంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చా, వాళ్ళ ఫుడ్డును మనము ఎంజాయ్ చేస్తూ ఇందులో ఇది ఎలా చేశారు అన్నట్లు కొంచెం థింక్ చేస్తాం కదా. సో అట్లా అని నాకు అంటే క్రియేటివ్ న్యూ ఫుడ్ అనిపిస్తుంది అనమాట. నాకు అనిపించటం, అది అందరి అభిప్రాయం కాదు, నా అభిప్రాయంలో అనిపిస్తుంది. అన్నీ మొత్తం పెట్టుకున్నానండి. ఉండే ఐటమ్స్ అన్నీ పోహా పెట్టారు, ఇడ్లీ, తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ ఉండే, తర్వాత బ్రెడ్ జాము, బటర్ జాము, తర్వాత ఇంకా ఏదో ఉండే అండి పూరి, చోలే మసాలా అన్నీ ఉండే. అన్నీ ఒక్కొక్కటి కొంచెం. తర్వాత కెలాన్ ఫ్లాక్స్ ఉండే, తర్వాత ఫ్రూట్ సలాడ్, పుచ్చకాయ ఏమో ఉండే ఐ థింక్ అనుకుంటా. తర్వాత ముస్క్ మెలన్ జ్యూస్ ఉండే. సో అన్నీ ప్రతి ఒక్కటి బయట వచ్చినప్పుడు నేను టేస్ట్ చేస్తా ఖచ్చితంగా. అన్నీ అదొకటి టేస్ట్ చేశాను అనమాట. ఏంట్రా అంటే మనకు ఇట్లా మనం ఏమంటారు, ఇట్లా ట్రావెలింగ్ అంతా చేసిన తర్వాత మనం ఇంటికి వస్తే అంటే బ్యాక్ టు రొటీన్ చేసేటప్పుడు మనకు చేసినవంతా మనం ట్రావెల్ చేసిందంటే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందన్నమాట అని నేను అనుకుంటా. అంటే కొంచెం న్యూగా బ్యాకప్ అవుస్తామన్నమాట, బ్యాక్ టు యువర్ రొటీన్లోకి న్యూగా వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడ హోటల్ యాంబియన్స్ ఉండండి, అదిరిపోయింటదండి. అక్కడ వైట్ రోజాలు భలే ఫ్రెష్గా పెడుతున్నారనమాట. మేము పోయిన ఫస్ట్ రోజు వచ్చేసి వైట్ పెట్టారు, మళ్ళీ పింక్ పెట్టారు, మళ్ళీ రెడ్ పెట్టారు. 3 days చాలా బాగా పెట్టారు, ఫ్రెష్గా కోసుకొని పెడుతున్నారనమాట. అవి అంటే అక్కడ మాత్రం రోజా చెట్లు లేవు, బట్ వాళ్ళు అక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారు ఏమో నాకు తెలీదు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండే అనమాట ఫీలింగు, అలా రోజా పూలని చూస్తుంటే అనమాట. సో ఇంకా ఇట్లా కొంచెం కెలాన్ ఫ్లాక్స్లో పాలు, మిల్క్ అది వేసుకొని ఒక 2 spoons అలా టేస్ట్ చేశాను అనమాట. కొన్ని రోజులు మనం మన ఇష్యూస్, మన ప్రాబ్లమ్స్ అన్నీ ఫర్గెట్ ఫర్ ఫ్యూ డేస్ అన్నట్లు వదిలేయాలండి. వదిలేసి ఎక్కడన్నా వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్ చేయడమే అనమాట. నాకు యాక్చువల్లీ ఇది జర్నీ వ్లాగే అనమాట. సో మధ్యాహ్నం వరకు కొంచెం పర్సనల్ పనులన్నీ చూసుకొని మధ్యాహ్నం నుంచి కొంచెం ఇంకా బయట ప్లేసెస్ అన్నీ తిరిగామన్నమాట. సో నేను ఏమేమి విజిట్ చేశాను, ఏ ప్లేసెస్కి వెళ్ళాను అనేది కూడా వ్లాగింగ్ చేస్తానండి. అవన్నీ వీడియో షూట్ చేసి ఉన్నాను. నెక్స్ట్ వీడియోస్లలో అయితే నేను పెడతాను మీకు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే నా ఫేవరెట్ ప్లేస్ కాబట్టి, మై హ్యాపీ ప్లేస్, లైఫ్ ఫీల్స్ ఎక్స్ట్రాడినరీ అంటారు కదా. మనకు నచ్చిన ప్లేస్లో ఉంటే మనకు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. ఎంత కొడైకెనాలు, తర్వాత ఊటీ కానీ వైజాగ్ ఎంత అందమైన ప్లేస్, బట్ నాకు ఎందుకో అండి బెంగళూరే ఇష్టం అనమాట. ఉన్నాయి కదా, రూమ్ బాగుంది. సో చెట్లు ఉంటే ఎట్లయినా సూపర్ ఉంటుంది, ఏ రూమ్ అయినా అందంగా ఉంటుంది చెట్లు ఉంటే మాత్రం. అసలు ఈ బెంగళూరులో ఎండే లేదండి, ఎంత బాగుందంటే వెదరు చాలా బాగుంది. అసలు ఎండ ఏమీ లేదు, చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చి లిఫ్ట్. దిస్ ఈజ్ మై రూమ్ 102. మార్నింగ్ కాఫీ తాగినవి అలాగే ఉన్నాయి. టీవీ మార్నింగ్ కొన్ని సాంగ్స్ పెట్టుకున్నా, టీవీ అంతే, బాగుంది ఇక్కడ. అదే వీటిని ఏదో అంటారు కదా, ఏమంటారు, ఫైన్ ఆర్ట్స్ సంథింగ్ ఏదో అంటారు కదా, ఫైన్ ఆర్ట్స్ ఏదో అంటారు. చాలా బాగుంటాయి ఇవి, లుక్ వైజ్ చాలా డీసెంట్గా ఉంటాయండి. ఇలాంటివి ఇంటికి ఒకటి పెట్టుకుంటే కూడా చాలా లుక్ బాగా వస్తుంది. సో దట్స్ కటన్. అండ్ ఇది వచ్చి హాల్ ఏరియా లాగా, జస్ట్ అట్లా 2 sofas ఇచ్చినారు, ఒక టీపై, గ్లాస్ టీపై, అక్కడ ఒక జస్ట్ డైనింగ్ టేబుల్, తర్వాత మినీ ఫ్రిడ్జ్. ఈ మినీ ఫ్రిడ్జ్ ఏం లేవు అసలు, ఆన్ చేయలేదు అనుకుంటా, అక్కడ ఆన్ లేదు కదా, ఆన్ చేయలేదు. సో ఈ హోటల్ రూమ్ టూర్ మాకెందుకు అనుకోకండి, మనం ఏ కొత్త ప్లేస్ చూసినా, కొత్త ఇల్లు చూసినా అందులో నుంచి మనకు ఒక కొత్త ఆలోచన పుడుతుందన్నమాట. అయితే ఇట్లా టీ, కాఫీ, కెటిల్ మనకి ఏం కాబడితే అది ఉంటాయి.
ఇంకా మనమే చూస్ చేసుకోవాలి. గ్రీన్ టీస్ అవన్నీ అంటే గ్రీన్ టీలు అన్నీ ఉన్నాయి, బట్ నాకు నచ్చిన గ్రీన్ టీ ఏం లేదు. నెస్కాఫీ ఉంది, ఇప్పుడు ట్రై చేస్తా. నెస్కాఫీ తాగి ఎలా ఉంటుందో చూస్తాం. మనకు షుగర్ ఉంది, పాల పొడి ప్యాకెట్ ఉంది, కెటిల్ ఉంది, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఇది ఒక కిచెన్ కౌంటర్ టాప్ లాగా ఇచ్చినాడు, జస్ట్ స్మాల్గా. బాగుంది, అంత లైట్ కలర్స్, చాలా ఫేషియల్ లుక్ ఉండదు, బాగుంది, నాకు మంచిగా నచ్చింది. ఇట్లా క్యాబిన్స్ ఇచ్చినారు, ఇట్లా 1 2 3 క్యాబిన్స్. ఇది ఒక పెద్ద క్యాబిన్, ఇది ఒక 2 క్యాబిన్స్. సో ఇంకా హాల్లో వచ్చేసి పెద్ద మొత్తం నా సరంజామా అంతా ఉంది మొత్తం. ఇది సో ఇదొకటి ఇట్లా. మా లగేజ్ ఎంత పెట్టేస్తాము. ఇక ఇది లాకరు, అందరికీ తెలిసిందే. అంటే అందరూ హోటల్స్లో స్పెండ్ చేస్తుంటారు, అందరికీ ఇలాంటి లాకర్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేయటం కామన్ థింగ్ కదా. సో ఏంట్రా అంటే మనం ఏదన్నా వాల్యుబుల్ థింగ్స్ ఏదన్నా ఉంటే అందులో మనము లాకర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈడ ఇదొక ఏమంటారు, ఇది ఫైన్ ఆర్ట్స్. సో దాని తర్వాత ఇటు సైడు ల్యాండ్లైన్. ఏముంటుంది నాకు దీనిలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక హ్యాండిల్ టైప్ ఇస్తే బాగుండేది. ఇక్కడ హ్యాండిల్ టైప్ లేదు, కిందికి వంగి ఇలా తీయాల్సి వస్తుంది. హ్యాండిల్ టైప్ ఇచ్చింటే బాగుండేది. చాలా వాటికి అక్కడ హ్యాండిల్ ఇవ్వలేదన్నమాట. నాకు అర్థమైంది ఏంట్రా అంటే అదొక క్యాబిన్ లాగా, అంటే అదొక ర్యాక్ లాగా ఎవరికి తెలియకూడదు అన్నట్లు వాళ్ళు డిజైన్ చేశారేమో అనిపించింది నాకు. ఇది నేను యాక్చువల్లీ ఏమిరా అంటే వ్యూ ఉంటుంది అనుకున్నా, బట్ ఇది వ్యూ కాదనమాట, ఇది బాల్కనీ. స్లైడింగ్ డోర్స్ టైప్. సో ఇది బాల్కనీ లాగా ఇచ్చినారు. ఓ ఆ పక్క రూమ్ వాళ్ళకి అది సపరేట్ బాల్కనా, ఇది బాల్కనీ ఇట్లా ఇచ్చినారు. సో ఇట్లంతా మనకి ఏంట్రా అంటే కిందంతా ట్రీస్ అనమాట. ట్రీస్ అవి ఏం ట్రీస్ తెలీదు, బట్ ట్రీస్ అనమాట. ఏదున్నా మనకు చెట్లు చల్లగా ఉంటాయి కదా అంటే. సో ఇట్లా ఆ చైర్స్ వేసుకొని జస్ట్ కాఫీ, ఆ కాఫీ కలుపుకుందామా? తాగుతావు నువ్వు కలిపితే? ఎక్కడ తాగినా? కింద టీ తాగేసి వచ్చినావా? టీ తాగినా అంటాను. టూ చైర్స్ వేసినారు, జస్ట్ ఇక్కడ ఒక టిపాయ పెట్టినారు, ఇక్కడ జస్ట్ చెట్లలాగా ఇట్లా పెట్టినారు అనమాట. బాగుంది, చల్లగా, అసలు నెక్స్ట్ లెవెల్ వెదర్ ఉండదండి బెంగళూరు మాత్రం. ఇది లోపల మా హోటల్ రూమ్. మొత్తం అంతా బెడ్స్ అంతా ఖరాబ్గా ఉన్నాయి, వాళ్ళకి చెప్పామన్నమాట వచ్చి కొంచెం రూమ్ సర్వీస్ చేయమని. అదనమాట. కొంచెం ఇప్పుడు నెస్కాఫీ తాగుదాం అదండి. అయితే ఈ బెడ్స్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి బెడ్స్. సో ఇప్పుడు నెస్కాఫీ ఇంకా ఏంట్రా అంటే ఇక్కడ ఒక 11 అలా అవుతుంది, కాబట్టి ఇంకా కొంచెం
కాఫీ తాగుదామని చెప్పేసి అనుకున్నా. మామూలుగా నాకేమీ 11కు 10కు అలా తాగే అలవాట్లేదు. బట్ ఎక్కడన్నా వెళ్తే ఇట్లాంటి దగ్గర అయితే తాగుతాను. మా ఇంట్లో ఉంటే తాగాలనిపిస్తే తాగుతా. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను తాగననమాట. ఇట్లా హోటల్స్ ఇలా వెళ్తే కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తామని తాగుతానమాట అంతే. సో ఇట్లా మామూలుగా నాకు మిల్క్ అలా అంటే పాల ప్యాకెట్ లేనప్పుడు నేను ఇట్లా పాల పొడితోనే చాలాసార్లు నేను టీ చేసుకొని తాగాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కాఫీ ఈజీగానే చేసుకున్నాను. ఆల్మోస్ట్ అది బాగానే ఉంటుంది. దాంట్లో ఇంకా బాగుంది బాగాలేదని స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. టూ గుడ్ బాగుందనమాట. కాఫీ కొంచెం కలుపుకొని బాల్కనీలో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేశానండి. నిజము అక్కడ కూర్చొని తాగుతూ ఆ చల్ల గాలికి అది అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి. చెప్తే అది కూడా చెప్పాలనుకోకండి. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే. ఈ లోపల నాకు ఇంకా హౌస్ కీపింగ్ చేస్తామని చెప్పి వచ్చారనమాట. క్లీనింగ్ అనేది టాప్ టు బాటమ్ ఎవ్రీడే చేస్తారు సూపర్గా. అంటే వాళ్ళు చేసే క్లీనింగ్ని నేనైతే రికార్డ్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కొంచెము టెక్నిక్గా యూనిక్గా చేస్తున్నారండి. మనం కొన్ని ట్రిక్స్ నేర్చుకోవచ్చు వాళ్ళు చేసే విధానాన్ని. అంటే దీనికి కూడా ఒక కోర్స్ ఉంటుంది కదా. వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ జస్ట్ అలా వచ్చి ఇలా వేసేయరు కదా. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకు ప్రతి ఒక్కటి వాళ్ళు చేసే విధానంలో ఎంత బాగా మెలకువలు మనం నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. వీడియో అయితే స్పీడ్గా పెట్టేశాను. బట్ నేనైతే కొంచెం రికార్డ్ చేసుకున్నాను. ఎలా చేస్తారు మళ్ళీ తర్వాత చూసి నేర్చుకుందామని చెప్పేసి. మామూలుగా మనము ఆ రూమ్ సర్వీసు మనం ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర సెకండ్ లాక్ ఉంటుంది. వాళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తారు. మనం ఏమి కూర్చొని చూడం కదా. బట్ మాకు మధ్యాహ్నం వరకు కొంచెం మా పర్సనల్ పనులు ఉండే కాబట్టి మేము మధ్యాహ్నం వరకు ఎక్కడ బయట వెళ్ళలేదు. సో అందువల్ల నేను ఇట్లా రికార్డ్ చేసుకొని కొంచెం చూసుకున్నాను. చాలా బాగా అనమాట ఎక్స్పీరియన్స్గా చేశారు వాళ్ళు. आपका शहर कौन सा है? नागालैंड। ओ అక్కడ బెంగళూరులో ఏంటంటే మనకు కన్నడ అన్న రావాలా, ఇంగ్లీష్ అన్న రావాలా, హిందీ అన్న రావాలా. ఈ 3 ఉంటే కొంచెం మనం కమ్యూనికేట్ చేయడానికి బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ మాకు ఇతనితో కొంచెం ఏదన్నా చెప్పడానికి వాటికి కమ్యూనికేషన్స్ గ్యాప్ ఉంటుంది కదా లాంగ్వేజ్. అందుకని అడిగాను ఎక్కడ ఏమి అనేసి. నాకు కొంచెం పర్లేదండి, హిందీ వస్తుంది. సో దానివల్ల నేను కొంచెం హిందీలోనే మాట్లాడి వర్క్స్ చేయించుకున్నాను. क्या आप तेलुगु समझ सकते हैं? नहीं? ओके। इंग्लिश समझ सकते हैं? అక్కడ ఏంట్రా అంటే హోటల్లో ఆల్మోస్ట్ నాగాల్యాండ్ నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తెలుగు అర్థం కాదు. కానీ కొంతమందికి కన్నడ, ఇంగ్లీషు, హిందీ ఉండేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారనమాట. వాళ్ళకి ఏంట్రా అంటే కొంచెం తెలుగు కొంచెం అర్థమవుతుంది. అందుకనేసి ఇతనికి ఏమన్నా అర్థమవుతుందా అన్నట్లు అడిగాను. ఇంకా అదంతా అయిన తర్వాత తడిగుడ్డ పెడుతున్నాడు లోపల రూమ్కి. ఇంకా నేను ఇట్లా బాల్కనీలోకి వచ్చి కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉంటే చేసుకుంటున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ అక్కడికి లేదు, మళ్ళీ తిరుపతికి వచ్చి ఇవ్వాలి. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.